అంటే ఎక్కడో డ్రాప్ అయిపోయింది. హెడ్ లైట్ ఫ్యూజ్ వాజ్ బ్లోన్ ఆఫ్, అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడే ఆ ఫ్యూజ్ బ్లోన్ ఆఫ్ అయిపోయింది. నో పెయిన్ ట్రాన్స్ఫర్, నో మెటల్ డిఫర్మేషన్, నో సైన్స్ ఆఫ్ కాంటాక్ట్స్ విత్ అదర్ వెహికల్స్. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. ఇక్కడ యాక్సిడెంట్ కాలేదని వారు క్లియర్గా చెప్తున్నారు. తర్వాత ఎగ్జామినేషన్ ఆఫ్ సస్పెక్టెడ్ వెహికల్స్ ఇండికేటెడ్ నో ఎవిడెన్స్ ఫౌండ్ ఫర్ కొలిజన్ ఆర్ ఇంపాక్ట్ విత్ ఇన్సిడెంట్ వెహికల్. ఎక్కడ పెయిన్ ట్రాన్స్ఫర్ కానీ డెంట్స్ కానీ అటువంటి ఏమీ దొరకలేదు అని వారు రిపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ టెక్నికల్ డేటా అనాలిసిస్. ఇందాక మీకు చెప్పాను, ఈ సిడిఆర్, వారి సెల్ ఫోన్స్, ఐపీడిఆర్ అనాలిసిస్ అంతా చేశాము. వారు 6 మందితో మాట్లాడారు డ్యూరింగ్ జర్నీ. మంది కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్, వారి ఫ్రెండ్స్, ఇంకొక పాస్టర్స్ కొంతమందితో మాట్లాడారు. ఏం కూడా అంత క్యాజువల్ టాకే ఉంది. వారి వైఫ్ 2 సార్లు ఫోన్ చేశారు, ఒకసారి ఎత్తలేదు. ఇంకోసారి ఫోన్ చేస్తే నేను విజయవాడ, వీరే ఫోన్ చేసి చెప్పారు వైఫ్కి, నేను విజయవాడ దాటుతున్నా అని పొడిగా చెప్పి దాటేసారు, వెళ్ళిపోయారు. సో ఆ 6 మెంబర్స్ కూడా మేము ఎగ్జామిన్ జరిగింది. తర్వాత అదర్ సైడ్ లొకేషన్స్ కూడా, అదర్ సైడ్ కాలర్స్ కూడా ఎగ్జామిన్ చేశాము. వాళ్ళు చెప్పిన ఎక్కడున్నానని చెప్తే ఆ లొకేషన్ కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ టాలీ అయ్యింది. 6 యూపీఐ పేమెంట్ చేశారు డ్యూరింగ్ జర్నీ. 4 యూపీఐ పేమెంట్స్ సీసీటీవీ ఫుటేజెస్తో టాలీ అయినాయి. అంటే వారు వైన్ షాప్కి వెళ్ళారు, కొన్ని షాపులకు వెళ్ళారు. ఆ 4 యూపీఐ పెట్రోల్ బంక్ కూడా వెళ్ళారు, అవన్నీ మనకు టాలీ అయినాయి. తర్వాత సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్, అంటే వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు కంటిన్యూస్గా ట్రాక్ ఉంది. టైం లైన్ విజయవాడలో బ్రేక్ అయ్యారు, 3 అవర్స్ అక్కడ ఆగింది. మళ్ళీ జర్నీ కమెంట్స్ అయ్యి టవర్ లొకేషన్స్ అన్నీ కరెక్ట్గా వచ్చాయి మనకి. ఇంకోటి ఏంటంటే 12th to 13th మార్చ్ కూడా వారు ఇక్కడ స్థలం ఖరీదు గురించి వారు వచ్చారు. అప్పుడు కూడా 2 యూపీఐ పేమెంట్స్ చేశారు సుధా వాయిన్స్ అని లాలచెరువులో, అది కూడా వెరిఫై చేశాము. కాబట్టి ఇవన్నీ కన్ఫర్మ్స్ దట్ ఈ డేటా అంతా మన ఎవిడెన్స్ ఏదైతే గ్యాదర్ చేశామో, సీసీటీవీ ఫుటేజ్ లేదా విట్నెస్ చెప్పిన దానికి ఈ టెక్నికల్ డేటా కూడా మనకు మ్యాచ్ అయింది. నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్. మీకు అందరికీ తెలుసు, పోస్ట్ మార్టం వాజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ. దెన్ విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాము. ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్గా కంక్లూడ్ చేస్తుంది. ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్, పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉందని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది. నెక్స్ట్ ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్. వారు కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్యూ టు హెడ్ ఇంజరీ అండ్ మల్టిపుల్ ఇంజరీస్ డ్యూ టు కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని వారు క్లియర్ కట్గా ఇచ్చారు. అండ్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ద ఇంజరీస్ మెన్షన్ ఇన్ ద అటాప్సీ వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్. ఏ ఇంజరీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాసిబిలిటీ ఉందని వారు క్లియర్గా మనం అడిగిన క్లారిఫికేషన్కి వాళ్ళు రిప్లై ఇచ్చారు. టైమ్ ఆఫ్ డెత్ కూడా 24 to 48 hours ప్రయర్ టు ద పోస్ట్ మార్టం అని చెప్పేశారు. సో ఇంజరీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపుడు గాయాలు ఉన్నాయి చేతుల మీద, ఈ ప్రాంతంలో. అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు, జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజరీస్ అయ్యాయి. తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్, అంటే వారి బాడీ మూవ్ అవుతూ ఉంది, ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫేస్ సైడ్ తగిలింది. దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయి ఉండొచ్చు అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది. దట్ ఇండికేట్స్ ఏ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్. నెక్స్ట్ సో ఫైనల్గా ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫిజికల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల died due to injuries sustained in the self-road accident under the influence of ethyl alcohol consumption. So that is the conclusion. So investigation lo ee vidhanga varu alcohol influence lo undadam valla varu self-road accident cheskoni varu మరణించడం జరిగింది. This is our investigation findings. సార్ సుమారు 13 గంటలు జర్నీ చేశారు వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు. ఈ ప్రమాదం 7 అడుగుల గుంటలో జరిగింది కాబట్టి వారు ఉదయం చూశారు, స్థానికులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇచ్చారు. ఆయన ఆ అర్ధరాత్రి సమయంలో ఎవరైనా చూసి కానీ ఉన్నట్టయితే హాస్పిటల్కి జాయిన్ చేసే అవకాశం ఉంటే బతికే ఛాన్స్ ఉండేదా? లేదు, డాక్టర్ గారు మాకు చెప్పడం ఏంటంటే ఇన్స్టెంట్గా డెత్ జరిగిందని చెప్పారు. అది వారు హై స్పీడ్లో వెహికల్ వస్తున్నారు, వారు అక్కడ జారిపడ్డము, ఆ బాడీ స్పీడ్గా వెళ్ళేసి అక్కడ స్టేషనరీ ఆబ్జెక్ట్ తగలడము, దానివల్ల హెడ్కి ఇంజరీ కావడము, ఇన్స్టెంట్గా చనిపోయారని డాక్టర్ గారు ఒపీనియన్లో మాకు చెప్పారు.
ఆయన ఎంత క్వాంటిటీ కొన్నారు సార్ లిక్కర్ అక్కడి నుంచి ఇక్కడ 2 times పర్చేజ్ చేశారు కదా, 3 times ఎంత quantity? ఇవన్నీ రెడీమేడ్ బాటిల్స్ అండి. అదే ఎంత క్వాంటిటీ అంటే అప్రాక్సిమేట్గా 950 రూపీస్ ఉన్నారు. బుడ్వైజర్ బీర్స్ 2, బాకాడి జిన్, జైసాల్మర్ జిన్ ఒకటి కొన్నారు. ఎక్కడ సవేరా లిక్కర్ మార్ట్లో కొన్నారండి. దెన్ శ్రీ ఆదిత్య వైన్స్ కోదాడలో బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ 2, రాయల్ ఛాలెంజ్ విస్కీ ఒకటి తీసుకున్నారు. నిపుణ్ టానిక్ వైన్స్లో బెకాడి జిన్ ఒకటి తీసుకున్నారు. ఇట్స్ అప్రాక్సిమేట్లీ ఏమండి విజువల్స్ మాకు దొరకలేదు. కొంత ఫుటేజ్ ప్రస్తుతానికి మా దగ్గర ఉంది కానీ అది క్లియర్గా లేదు. బట్ కన్సంప్షన్ చేసినట్టు మనకు ఎవిడెన్స్ ఉంది. బ్యాగ్లో ఏమో సార్ ఆయన వెనకాల బ్యాగ్ ఉంది కదా సార్, బ్యాగ్లో వారి పర్సనల్ బిలాంగింగ్స్. అది ప్రస్తుతానికి మేము డిస్క్లోజ్ చేయలేమండి. వారి వైఫ్తో మాట్లాడిన విషయాలు వారు చెప్పింది మళ్ళీ మీకు డిస్క్లోజ్ చేస్తాం. రైట్, నెక్స్ట్. 42 CCTV ఫుటేజెస్ అంటే దాదాపు 400 నుంచి 500. అంటే ఇప్పుడు మనకు ట్రాక్ తెలిసిందండి. వారు హైదరాబాద్లో 11 o'clock బయలుదేరారు, ఈవినింగ్ 11:42 చనిపోయారు. సో ఎక్కడైతే వారు ట్రావెల్ చేస్తున్నారో ఆ ఏరియాలో ఉన్న CCTV ఫుటేజెస్ అన్నీ ఆ టైం అప్రాక్సిమేట్ ట్రావెల్ తీసుకుని అక్కడ ఉన్న CCTV ఫుటేజ్ అన్నీ చూసుకోవడం జరిగింది. దాదాపు 400 to 600 CC ఫుటేజ్ మనం వెరిఫై చేశాము. అరౌండ్ 40 to 60 కెమెరాస్లో మనకు ఎవిడెన్స్ దొరికిందండి. సార్ చిన్న విషయం సార్, ఇప్పుడు లాటాప్ బాటిల్ తీసుకున్నప్పుడు చూపిస్తుంది వచ్చింది. ఒక వ్యక్తి పొద్దున్న సాయంత్రం లాటాప్ బాటిల్ విత్ జర్నీ చేయగలరా సార్? అంటే అది దట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద డ్రైవర్. ఇప్పుడు కొత్తగా ఆల్కహాల్ తీసుకుంటే అది వారికి ఎక్కువ మత్తు కలగచ్చు. కానీ అందుకే మీకు హిస్టరీ చెప్పాను. లాస్ట్ మార్చిలో కూడా వారు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు 2 సార్లు వైన్ షాప్కి వెళ్ళి వారు లిక్కర్ తీసుకున్నారు. అంటే వారికి ఇదివరకు కూడా అలవాటు ఉంది అని చెప్పేసి మనకు క్లియర్గా ఇండికేషన్ తెలుస్తాం. కాబట్టి ఆటోమేటిక్గా కొంత వారికి రెసిస్టెన్స్ కూడా డెవలప్ అయి ఉండొచ్చు. లిక్కర్ కన్జంప్షన్ చేసినా కూడా కంట్రోల్ చేసుకొని డ్రైవ్ చేసే ఉండొచ్చు. కానీ ఆ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే 3 times ఈ కన్స్యూమ్డ్ లిక్కర్ అకార్డింగ్ టు ద ఎవిడెన్స్. అందువల్ల ఎక్కువసేపు జర్నీ చేయడం, ఆ రోజు ఎండ ఉండడము, అవన్నీ కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. ఆయన మందు కొట్టకూడదు, డ్రైవింగ్ చేసేటప్పుడు హెడ్లైట్ పోయినప్పుడు డ్రైవ్ చేయకూడదు అని తెలియకుండా వెళ్తారా? అది వారు ఎందుకో అందరూ మనకు విట్నెస్ చెప్పిన ప్రకారం కూడా ఎక్కడ వారు వారించి రెస్ట్ తీసుకోండి, తర్వాత కొంచెంసేపు ఉండండి, ట్రీట్మెంట్ ఇస్తామంటే తప్ప కూడా వారు ఎవరికి కోఆపరేట్ చేయలేదండి. హరిహరిగా ఉన్నారు. వెంటనే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పారామెడికల్ స్టాఫ్ వచ్చారు, వారు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశారు. వారు అక్కడే ఆగిపోయేసి కొద్దిసేపు ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్ తీసుకుండొచ్చు. బట్ వినలేదు. నేను ఆల్ రైట్ అని చెప్పేసి వారు బయలుదేరి వచ్చేసారు. తర్వాత అక్కడ ఒకచోట పడిపోయారు. ఇక్కడ ఒక ఫుడ్ ప్లాజా దగ్గర పడిపోయారు. బస్సు కూడా వారికి మేజర్ యాక్సిడెంట్ మిస్ అయ్యారు. అక్కడ కూడా వారికి రెస్ట్ తీసుకునే అవకాశం ఉండేది. బట్ ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసారు. ఇప్పుడు రామవరపాడు రింగ్ దగ్గర SI స్టాఫ్ వారిస్తున్నారు, కొంచెంసేపు రెస్ట్ తీసుకొని పోండి, లాడ్జ్లో ఉండండి మీరు తీసుకోండి అని SI గారు చెప్పారు. చాలా అక్కడ ఉంటాడులే అని చెప్పేసి పక్కకి వెళ్ళి వచ్చే లోపల బండి స్టార్ట్ చేసుకొని వారు వచ్చేసారు. అంటే ఈ వాజ్ ఇన్ హరీ, త్వరగా ఏదో రీచ్ కావాలనే ఉద్దేశంలో వారు ట్రావెల్ చేస్తున్నట్టు మనకు అనిపించింది. అది మనం చెప్పలేము. బట్ వారు వాజ్ ఇన్ హరీ, త్వరగా రీచ్ కావాలి డెస్టినేషన్ అనే ఉద్దేశంలో అనిపిస్తుంది. అతను వీక్గా ఉన్నాడు, అతని కండిషన్ బాగాలేదు, ఎంతసేపు అతన్ని రెస్ట్ ఇద్దాము, కౌన్సిల్ చేద్దాము, కొద్దిసేపు ఆపుదామని ట్రై చేసి అక్కడే లాడ్జ్ తీసుకొని పడుకోబెడదాం, అతన్ని రెస్ట్ ఇద్దామనే ఉద్దేశంలో ట్రై చేశాడు. అతను కొద్దిసేపు ఉంటే బహుశా ఫైన్ కూడా వేసేసి సీజ్ చేసేవాడేమో ఇంకొద్దిసేపు ఉంటే. కానీ ఆ అవకాశం ఇవ్వకుండా టీ దాపించారు, తీసుకెళ్ళి టీ దాపించి రికవర్ అవుతారేమో అని చూశారు. అంటే ఒక మానవతా దృక్పథంతో అక్కడ SI గారు పనిచేయడం జరిగింది. అందువల్ల అది చేసి ఆపుదామనేసరికి వారు త్వరగా బయలుదేరి వచ్చేసారు.
సార్ ఆయన ఎవరు అక్కడ రివీల్ చేశారు పోలీసులు చెప్పారా ఏదండి ప్రవీణ్ అని అక్కడ పోలీసులు చెప్పారా ఆయన తెలియదండి. ప్రవీణ్ గారని ఎవరికి తెలియదు. వాళ్ళందరూ ఆయన కూడా డిస్క్లోజ్ చేయలేదండి. ఆయన ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. మీరు అబ్జర్వ్ చేస్తే కూడా వారు హెల్మెట్ పెట్టుకున్నారు, గ్లాసెస్ పెట్టుకున్నారు, మాస్క్ వేసుకున్నారు. అంటే ఐడెంటిటీ వారు కన్సీల్ చేసుకుని వారు ట్రావెల్ చేస్తున్నారు. అది క్లియర్గా మనకు అబ్జర్వేషన్లో అన్నిట్లో వస్తాం. అటువంటి ఏం లేదండి. అంటే మొదటి నుంచి కూడా వారు అంటే బహుశా త్వరగా వెళ్ళాలి డెస్టినేషన్కి అనే ఉద్దేశంలో వారు బయలుదేరి ఉండొచ్చు. అది వారికే తెలుసు. ఎందుకంటే ఎటువంటి ఫోన్ కాల్స్ లేవు. వారి వైఫ్కి విజయవాడలో బయలుదేరుతున్నప్పుడు వారు ఫస్ట్ మిస్ కాల్ చేశారు. అంటే బిట్వీన్ రాంబరపాడు అండ్ విజయవాడ ఫోన్ చేస్తే ఎత్తలేదు. ఎత్తకుంటే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశారు మరి వైఫ్, నాకు కూడా దొరకట్లేదు ఏమయ్యారని చెప్పేసి ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు. కానీ కొద్దిసేపటికే విజయవాడ దాటే టైంకే మళ్ళీ వీరే ఫోన్ చేశారు, నేను విజయవాడ దాటుతున్నానని చెప్పి పొడిగా మాట్లాడి పెట్టేశారు. సో వైఫ్ థాట్ ఇంకా అయిపోయింది వెళ్ళిపోతున్నారులే అని చెప్పి ఆమె కూడా పట్టించుకోలేదు. అదే చెప్తాను కదండి. ఇప్పుడు ఎందుకు 2 వీలర్ వాడారు అంటే వారు ఇక్కడ ఒక స్థలం కొనుగోలు చేశారు, అక్కడ వారు కాలేజ్ పెట్టాలని ట్రై చేస్తున్నారు. సో లోకల్గా వచ్చి ఇక్కడే వెహికల్ పెట్టుకొని ఎప్పుడు వచ్చినా కూడా వెహికల్తో తిరగచ్చు అని వారి ఉద్దేశం ఉండొచ్చు. అది ఇన్వెస్టిగేషన్లో ఏమి రివీల్ అయిందంటే హైదరాబాద్లో వారి ఫ్రెండ్ ఎవరైతే వారి క్లోజ్ అసోసియేట్ ఉన్నారో మోటార్ సైకిల్ రిపేర్ చేయడానికి వెళ్ళారు. వారు మోటార్ సైకిల్ రిపేర్ చేస్తే నేను రాజమండ్రికి మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాను అంటే రాజమండ్రికి మోటార్ సైకిల్ మీద వెళ్ళొద్దు, ట్రైన్లో పంపించి నువ్వు పో అని చెప్పి, అక్కడ అవసరం ఉంటుంది రాజమండ్రిలో మోటార్ సైకిల్తో అంటే ట్రైన్లో పంపించి నువ్వు పోవా అని చెప్తే కూడా వినకుండా వారు మోటార్ సైకిల్లో ట్రావెల్ చేశారు. ఓకే, అంటే ఇక్కడ లోకల్గా వారు మోటార్ సైకిల్ వాడడానికి అవసరం ఉందనే ఉద్దేశంలో మనకి ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్ వస్తూ ఉంది. సార్ ఇప్పుడు మొత్తం అందరూ చెప్పేది ఏంటంటే ఆ మాస్క్ హెల్మెట్ ఉన్నది ప్రవీణ్ గారు కాదు అనేది పెద్ద డిబేట్ బయట నడుస్తుంది సార్. కుటుంబ సభ్యులు ఆయన కన్ఫర్మ్ చేశారా లేదా? కుటుంబ సభ్యులు కాదు, మనం టెక్నికల్ అనాలిసిస్ చెప్పాం కదండి. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఆ గైట్, వారు నడుస్తున్న వ్యక్తి, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఫేషియల్ మ్యాచెస్ అన్నీ మనకు మ్యాచ్ అయినట్టుగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, క్లియర్గా టెక్నికల్గా వచ్చింది. మాస్క్ హెల్మెట్ అనేది కుటుంబ సభ్యులు ఈజీగా ఫైండ్ చేస్తారు. నెక్స్ట్ ఆయన చేసే యూపీఐ పేమెంట్స్ లొకేషన్స్ అన్నీ కూడా టాలీ అయినట్టు రికార్డు వచ్చింది. సోషల్ మీడియాలో చాలా మంది హత్య అని చెప్పి సోషల్ మీడియా చాలా యాక్టివ్ చేశారు. ఆ టైప్ ఆధారాలు అసలు ఉండడానికి ఏమైనా అవకాశం ఉంది? ఆయనకి ఏమైనా శత్రువులు? ఇప్పుడు అందుకేనండి, ఇప్పుడు మేము ఎవరైతే పోస్టులు పెట్టారో దాదాపు ఇది 2 వీక్స్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, 14 రోజుల వరకు ఇన్వెస్టిగేషన్ జరిగింది. చాలామందికి నోటీసులు ఇచ్చాము, వచ్చారు. అడుగుతుంటే ఏం చెప్తున్నారు, సార్ మాకేం తెలుసు సార్ జనరల్గా మాట్లాడామని చెప్తున్నారు. ఎవరు కూడా ఏమాత్రం ఎవిడెన్స్ నిన్నటి వరకు కూడా ఇవ్వలేకపోయారు. సో అది వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆవేశ చేశారనేది వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు మద్యం తాగేవాళ్ళు కొంతమంది చెప్పేది ఏంటంటే ఇలా రకరకాల బిజినెస్ తాగుబోతులు ఒకే బ్రాండ్ తాగుతూ వెళ్తారు. చూడండి, వారి అలవాటు ఎలా ఉందని మనం ఎలా చెప్పగలం చెప్పండి. వారి మద్యం సేవించే అలవాటు ప్యాటర్న్ ఉందని ఎలా చెప్పగలం చెప్పండి. చేశారండి అందరూ, వారి వైఫ్ని వారిని దాని గురించి ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. అవి ఎందుకు పర్సనల్ విషయాలు మనం ఎందుకు డిస్క్లోజ్ చేయాలి? ఇప్పుడు లెట్ ఇస్ మెయింటైన్ ద డిగ్నిటీ. సో దర్యాప్తు మీద వారు ఇంతవరకు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదండి. మొన్న కూడా మీకు అందరికీ తెలిసి వచ్చారు వారు. పోలీసు మీద భరోసా ఉంది వారికి. ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ కూడా వారికి తెలియజేస్తాం. పిఎంఏ రిపోర్ట్ ఫైండింగ్స్ చెప్తామండి. రిపోర్ట్ ఎవరికి అందజేయడం జరగదు, ఓన్లీ కన్సర్న్ మేజిస్ట్రేట్స్కి కోర్ట్స్కి మాత్రమే అది అందజేయడం జరుగుతుంది. అందుకే ఇవన్నీ ఎన్ని కేసులు 11 కేసులు రిజిస్టర్ చేయడం జరిగిందండి. ఒకరిని అరెస్ట్ కూడా చేశాము, 2 నోటీసులు కూడా ఇచ్చాము. ఎవరైతే అబ్రాడ్ నుంచి మాట్లాడుతున్నారో అది కూడా ఎవరు మాట్లాడుతున్నారని వారిని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నాము. లీగల్ మెజర్స్ ఏదన్నా ఉంటే అది కూడా తీసుకొని వారిని ఇక్కడ ఇండియాకి రప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అట్లాంటివి కూడా ఏమన్నా ఐడెంటిఫై చేశారు? అంటే చాలా రోజులు సీరియస్గా సోషల్ మీడియా ఛానల్స్లో కూడా అందరూ వచ్చి మాట్లాడారు. దీని వెనకాల ఏమన్నా ఇతరత్ర అది కూడా చూస్తామండి, ఇన్వెస్టిగేట్ చేస్తాము. కొంతమంది ఇంకా ఆందోళనలు ర్యాలీలు చేస్తారు క్రైస్తవ సంఘం. ఏం చెప్పదలుచుకున్నా 2 రీపోస్ట్ కొట్టే విషయంలో కూడా చేయాలనేది కొంతమంది నుంచి వాదన ఉంది. దాంట్లో మీరు ఏంటి భావిస్తారా, చేయిస్తారా? సార్ మీరు చూశారు ఇంత మెటికులస్ ఇన్వెస్టిగేషను ఎలా చేసామో మీరు చూశారు కదా.
చిన్న విషయాన్ని కూడా వదలకుండా ఇంత టెక్నాలజీని వాడి ప్రతి చోట మనము ప్రతి నిజాన్ని ట్రాన్స్పరెంట్గా మనము చేయడం జరిగింది. సో తర్వాత ఇంకోటి నేను అప్పీల్ చేయదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఇంత డేటా ఎనాలిసిస్ చేసి ఇంత ట్రాన్స్పరెంట్గా మీకు అందరికీ ఫుటేజ్ చూపించాము, రిపోర్ట్స్ చూపించాము. కాబట్టి దయచేసి వారి మరణానికి స్పష్టమైన కారణము యాక్సిడెంట్లో చనిపోయారని తెలిసినందువల్ల దయచేసి వీరందరూ కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వారి ఫ్యామిలీ మెంబర్స్ వారి ప్రైవసీని కూడా మనము గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని మరింత వివాదాస్పదం చేసి ఎవరిని ఇష్యూ చేయొద్దని కోరుతున్నాను. తర్వాత ఎవరైనా ఇంకా దీని మీద అనవసరమైనగా రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టి సిచ్యుయేషన్ని కమ్యూనల్ సిచ్యుయేషన్ని డిస్టర్బ్ చేస్తే మాత్రము కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే మేము ఆపర్చునిటీ ఇచ్చాం, దాదాపు 2 వీక్స్ టైం ఇచ్చాం. ఎవరు కావాలంటే వాళ్ళు వచ్చి ఎవిడెన్స్ ఇవ్వండి అని అప్పీల్ చేశాము. ఎవరు కూడా ఏం చెప్పలేకపోయారు. ఊరికే సోషల్ మీడియాలో కూర్చొని పోస్టులు పెట్టి కామెంట్స్ చేసి దానివల్ల ఎవరికి ఉపయోగం? ఇంత సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసి మేము కంక్లూడ్ చేస్తున్నప్పుడు దాంట్లో ఇంకా మళ్ళీ అనుమానాలకి తావేంటి చెప్పండి. దాదాపు 92 మంది విట్నెస్లను ఎగ్జామిన్ చేశామండి. డిపార్ట్మెంట్లుగా రోడ్డు ప్రమాదాలు కొత్త కాదు, హత్యలు కొత్త కాదు. ఇప్పుడంటే సీసీ ఫుటేజీలు, ఫోన్ కాలింగ్స్, ట్రాపింగ్లు ఇవన్నీ వచ్చాయి. యాక్చువల్గా వాస్తవం ఏంటనేది డిపార్ట్మెంట్లుగా ఈ పాటికే ఎప్పటికో అన్నీ అర్థమైపోయాయి. కానీ డిస్ప్లే అంటే చెప్పడంలో ఎందుకు మీరు ఇంత తాత్సారం వహిస్తూ స్టెప్ టు స్టెప్గా అన్నీ ఎందుకు? దీని వెనుక మీకు ఎవరో వెనకాల నుంచి ఒత్తిడి చేస్తూ మీరు ఇలాగే మాట్లాడాలి, ఇలాగే చెప్పాలి అనేది బయట జనరల్ టాక్. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీడియాలో వచ్చినట్టు తర్వాత ఎవరో మేము కంక్లూడ్ చేయాలన్నట్టు వారం రోజుల్లో 2 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ని మేము కంక్లూడ్ చేయలేమండి. అల్టిమేట్లీ మేము ఆన్సరబుల్ టు ద ఎవ్రీబడి. ఓకే, ఏదైనా ఫైండింగ్ వచ్చినప్పుడు కాంక్రీట్గా చూసిన తర్వాతనే మనం చెప్పాలి, నిర్ధారించుకున్న తర్వాతనే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోరెన్సిక్ అనాలిసిస్ రిపోర్ట్ వచ్చి మనకు 2-3 డేస్ అయింది. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చింది, నిన్న మొన్న వచ్చింది. సో ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఇమీడియట్గా మీకు ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా డిలే ఏముంది చెప్పండి దీంట్లో? అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అయిన 1 వీక్లోనే మీకు ప్రిలిమినరీ ఫైండింగ్స్ ఇచ్చాం. నేను 29వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇది సీసీటీవీ ఫుటేజ్ యాక్సిడెంట్ స్పాట్లో ఈ విధంగా స్లోగా వెళ్ళింది. పోస్ట్ మార్టం ప్రిలిమినరీ కాజ్ ఏమి ఇచ్చారు డాక్టర్స్ అని ప్రిలిమినరీ ఫైండింగ్స్, అప్పుడున్న ఫైండింగ్స్ మేము ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ గ్యాప్లో ఈ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ఇవన్నీ చేసి కంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ టైం పడుతుంది మినిమం. మామూలుగా ఇన్వెస్టిగేషన్స్లో కొన్ని కేసెస్లో 60 డేస్ పట్టవచ్చు. గ్రేవ్ కేసెస్లో మాకు 90 డేస్ టైం లిమిట్ ఉంది. కానీ ఈ కేసు ఉన్న ప్రాధాన్యత ల్యాబ్స్ కూడా చాలా టైం తీసుకుంటాయి, ఇవన్నీ అనాలిసిస్ చేయడానికి చాలా టైం తీసుకుంటాయి. కానీ ఈ కేసులో ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా అందరు దీనికి ప్రయారిటీ వచ్చి దీనికి త్వరగా తెలియజేయాలని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేశారు. సార్, ఇన్సిడెంట్ యాక్సిడెంటల్గా ఏదైతే ఉందో దానికి సంబంధించి మనిషి కింద బండి పైన సమానంగా పడడం అనేది నేను మీకు చెప్పాను కదండి. ఇటువంటి సందర్భాలు క్రైమ్ సీన్ అబ్జర్వేషన్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ చూపించు. 4 చూపించు. 4 నెక్స్ట్ ఫోటో. ఇది చూడండి, ఇక్కడ రోడ్ కండిషన్ చూడండి ఎలా ఉంది. రోడ్ కండిషను మామూలుగానే మీరు వస్తుంటేనే 30-40లో వస్తుంటేనే మీ బండి స్లిప్పరీ అవుతుంది. వారు 70 km/h ట్రావెల్ చేస్తున్నారు. అది చిమ్మ చీకటి, ఒక రైట్ సైడ్ ఇండికేటర్తోనే వారు ట్రావెల్ చేస్తున్నారు. ఇక్కడ స్లిప్ అయింది. తర్వాత రోడ్ అక్కడ కండిషన్, డిచ్ కండిషన్ చూడండి, అర్ధచంద్రాకారంలో ఉంది. అంటే వన్స్ ఇట్లా పడిన తర్వాత బండి ఏమవుతుంది, ఇలా వెళ్ళి ఇలా పడడానికి అవకాశం వాళ్ళు ఫోరెన్సిక్స్ రిపోర్ట్స్ ఇచ్చారు, ఎక్స్పర్ట్స్ ఇచ్చారు. అందుకే వారి మీద పడింది. అదే అవన్నీ చూపించలేదు, ఎందుకు చూపించలేదని జూమ్ చేయమ్మా. ఆ ఫోటో చేయండి. ఇది రైట్ సైడ్ ఆఫ్ ది వీల్ గార్డ్ సార్. బండి అంతా వెయిట్ మొదటి మనిషి ఉంటున్నారు. చూడండి ఎలా పడింది చూడండి. అంటే డిచ్లో ఇలా వెళ్ళి వెహికల్ ఇలా తిరిగి పడిపోయింది. అతను ముందు పడిపోయాడు,
లైట్ వెయిట్ కాబట్టి తర్వాత బండి వచ్చి మీద పడింది. పెట్టినట్టు అది అంటే ఇప్పుడు వారు జారిపడ్డారండి. 70 km/h వారు ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు వారు ఇట్లా జారిపడ్డారు. ఆ టైంలో చెదిరిపోతుంది కదండి, వెహికల్ కలదలు ఎలా ఉంటాయి, ముఖం మీద పక్కకు పడిపోతాయి కదా. పెట్టినట్టు అది ఏంటంటే అది ఎక్కడ పడితే వేరే విషయం. అటువంటిది ఏం లేదండి, లేదు అటువంటిది. అంత ఫాల్స్ 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 ఫాల్స్. బ్లడ్ స్టెయిన్ ఓకే, సో సైంటిఫిక్గా మీకు అందరికీ డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్. ఇటువంటి యాక్సిడెంట్ ఎప్పుడైనా గతంలో చాలా కేసులు అంటే ఇప్పుడు ఇటువంటి యాక్సిడెంట్స్ జరిగి ఉంటాయండి, కానీ ఎటువంటి అనుమానాలు లేకుంటే రొటీన్గా జరిగిపోతాయి. కానీ ఈ విషయంలో అనుమానాలు రేవెత్తారు, వివాదం సృష్టించడానికి ట్రై చేశారు. అందుకని ఇంత ఇన్డెప్త్ అనాలిసిస్ చేయాల్సి వచ్చింది. ఇంత టెక్నాలజీ వాడేమా, లేటెస్ట్ అవైలబుల్ టెక్నాలజీ. ఈ రోజుతో దర్యాప్తు పూర్తయింది. ఇంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టవలసిన నేను కోరుతున్నాను, మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. వారి ఫ్యామిలీ మెంబర్స్ ప్రైవసీని మనము గౌరవించాలి. అనవసరంగా రాద్ధాంతం చేసి వారిని ఇబ్బంది పెట్టకూడదు. సొసైటీలో కూడా అనవసరమైన టెన్షన్స్ రేకెత్తించకూడదు. దీని తర్వాత కూడా ఎవరైనా వివాదం చేయడానికి ట్రై చేస్తే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ. తర్వాత ఒక్క నిమిషం అండి, ఈ ఇన్వెస్టిగేషన్ కూర్చోండి అమ్మా, రండి కూర్చోండి. నేను ప్రత్యేకంగా అభినందించాలి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ గారు, దేవకుమార్ గారు, శ్రీకాంత్ గారు, తర్వాత ఇన్స్పెక్టర్స్ నాయక్, ఉమామహేశ్వరరావు, వారి సిబ్బంది మనోహర్, కిషోర్, కిషోర్, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. ఈ ఇన్వెస్టిగేషన్ మీద చాలా అయ్యప్పరెడ్డి టెక్నికల్ ఎస్ఐ వీరందరూ ఎంతో కష్టపడ్డారు. ఇన్ని సీసీ కెమెరాస్, ఇంత సైంటిఫిక్గా కేసుని ఎస్టాబ్లిష్ చేయడం అనేది నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ టీం డెడికేషన్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. వారందరినీ పర్సనల్గా మరీ అభినందిస్తూ మీరు కూడా వారి కృషిని అభినందించవలసిందిగా నేను కోరుతున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.